హాయ్ హలో వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సాధారణంగా ఒక మనిషిని కొడితే గాయమవుతుంది, కానీ అదే ఒక అన్యాయాన్ని ఎదిరిస్తూ కొడితే అది ఒక విప్లవం అవుతుంది. శాంతి మార్గంలో వెళ్లేవాడికి కూడా సహనం నశించి చేతికి రక్తం అంటితే ఆ దెబ్బకి ఊరు వాడ దద్దరిల్లిపోవాల్సిందే. న్యాయం కోసం ఎంతటి మాఫియానైనా ఒంటి చేత్తో చీల్చి చెండాడే ఒక పవర్ఫుల్ మ్యాన్ రంగంలోకి దిగితే ఆ హంగామా ఎలా ఉంటుందో ఊహించుకోండి. ఎస్, మాలీవుడ్ స్టార్ టోవినో థామస్ ఫుల్ రా అండ్ డ్రస్టిక్ మాస్ అవతారంలో దుమ్ము లేపిన హై వోల్టేజ్ యాక్షన్ డ్రామాయే అదిరడి. మరి ఈ అదిరడి యాక్షన్ వెనుక ఉన్న అసలు కథ ఏంటో తెలియాలంటే మనం స్టోరీలోకి వెళ్ళిపోవాల్సిందే. ఇక ఈ కథలో హీరో ఒక మారుమూల టౌన్ లేదా పల్లెటూరు బ్యాక్ డ్రాప్ లో చాలా సాధారణమైన ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతూ ఉంటాడు. ఎవరి జోలికి వెళ్లకుండా తన పని తాను చేసుకునే రకం. కానీ ఆ ఊరిని, అక్కడ వ్యాపారాలను తమ గుప్పెట్లో పెట్టుకొని శాసించే ఒక క్రూరమైన లోకల్ మాఫియా ముఠా ఉంటుంది. ఆ ముఠా చేసే అక్రమాలు, దౌర్జన్యాలు ఊరి ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తూ ఉంటాయి. మాఫియా ముఠా ఒక భూమి కోసమో లేదా ఒక అమాయక కుటుంబం కోసమో చేసే అన్యాయం హీరో కళ్ళ ముందే జరుగుతుంది. మొదట చట్టం ప్రకారం శాంతియుతంగా దాన్ని ఆపాలని హీరో ప్రయత్నిస్తాడు. కానీ వ్యవస్థ కూడా ఆ మాఫియా చేతుల్లోనే ఉండటంతో లాభం లేకపోగా హీరో కుటుంబం మీద లేదా అతనికి అత్యంత ఆప్తులైన వాళ్ళ మీద విలన్లు ఘోరంగా దాడి చేస్తారు. ఆ దాడిలో హీరో సర్వం కోల్పోతాడు. అప్పటి వరకు ఓపిగ్గా ఉన్న ఒక సాధారణ వ్యక్తిలో ఉన్న అగ్నిపర్వతం బద్దలవుతుంది. హీరో కేవలం బాధపడుతూ కూర్చోకుండా విలన్ల సామ్రాజ్యాన్ని ఒక్కొక్కటిగా కూల్చాలని డిసైడ్ అవుతాడు. ఇంటర్వెల్ సీన్ లో విలన్ల ముఖ్య అనుచరుణ్ణి, అతని గ్యాంగ్ ను హీరో ఒంటి చేత్తో ఊచకోత కోసే ఒక మైండ్ బ్లోయింగ్ మాస్ యాక్షన్ సీక్వెన్స్ వస్తుంది. టోవినో థామస్ రగ్డ్ లుక్ మరియు ఆ ఇంటెన్స్ ఫైట్ సీన్ థియేటర్ లో పూనకాలు తెప్పిస్తాయి. ఇకపై ఊరిని ఏలాల్సింది మాఫియా కాదు వీడు అనే ఎలివేషన్ తో ఇంటర్వెల్ కార్డ్ పడుతుంది. సెకండ్ హాఫ్ అంతా పక్కా గ్యాంగ్స్టర్ అండ్ మైండ్ గేమ్ స్టైల్లో సాగుతుంది. హీరోని చంపడానికి మెయిన్ విలన్ పెద్ద రౌడీలు ముఠాని రంగంలోకి దించుతాడు. కానీ హీరో కేవలం కండబలంతోనే కాకుండా బుద్ధి బలంతో విలన్ల ఆర్థిక సామ్రాజ్యాన్ని, వాళ్లకున్న పొలిటికల్ సపోర్ట్ ని ఒక్కొక్కటిగా కట్ చేస్తూ వస్తాడు. పోలీసులకు దొరకకుండా, చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకోకుండానే విలన్లను ట్రాప్ చేసే సీన్స్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. చివరికి మెయిన్ విలన్ అడ్డాకే హీరో ఒంటరిగా వెళ్తాడు. అక్కడ వచ్చే క్లైమాక్స్ ఫైట్ సీన్ సినిమాకే అతి పెద్ద హైలైట్. వైలెన్స్ మరియు ఎమోషన్స్ కలగలిసిన ఆ పోరాటంలో విలన్ ను హతమార్చి ఆ ఊరికి మాఫియా నుండి శాశ్వత విముక్తి కలిగిస్తాడు. చట్టం శిక్షించలేని నేరస్తుణ్ణి ఒక సామాన్యుడు ఎలా అంతం చేశాడు అనే పవర్ఫుల్ మెసేజ్ మరియు రస్టిక్ యాక్షన్ ఎండింగ్ తో సినిమా ముగుస్తుంది. సో ఇదండి టోవినో థామస్ అదిరెడి మూవీ ఫుల్ స్టోరీ. ఎలా అనిపించిందో కామెంట్స్ లో చెప్పండి. అండ్ ఏ సీన్ మీకు బాగా నచ్చిందో కూడా కామెంట్ చేయండి. మా వీడియో కూడా నచ్చినట్లయితే ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం. బాయ్.